ఉదయం 11 గంటలకు అనుకుంటాను ఇరిగేషన్ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తుత్తి ఉమా అంటే ఉత్తుత్తి ఉమా ఎందుకు అంటున్నానంటే ఆయన చెప్పేవన్నీ కూడా ఉత్తుత్తి మాటలే. మైలవరం నియోజకవర్గానికి నీళ్ళెవరా బాబు దేవినేని ఉమా అని చెప్పేసి అక్కడ ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటే నియోజకవర్గ ప్రజలకి సాగునీరు ఇవ్వలేడు, తాగునీరు ఇవ్వలేడు. ఈ సొల్లు మాటలు చెప్పే ఉమా పులివెందులకు నీళ్ళు ఇస్తాయంట. సరే, అది పక్కన పెడితే నల్లధనం హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ద్వారా మార్పిడి జరిగింది. దాంట్లో 10,000 కోట్ల రూపాయలు మార్పిడి జరిగితే అవంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ ఉమా చెప్తా ఉన్నాడు. నీకు దమ్ముంటే అంటే నీకెట్లాగూ దమ్ము లేదులే, మీ నాయకుడు చంద్రబాబు నాయుడికి దమ్ముంటే, ఆయన ముఖ్యమంత్రి కదా, మీరే అధికారంలో ఉన్నారు, కేంద్రంలో కూడా మీరే అధికారంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. ఆ డబ్బులు మా అయితే అంటే మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి అయితే నిరూపించే సత్తా ఉంటే నీకు ఛాలెంజ్ విసురుతా ఉన్నా దేవినేని ఉమా, నువ్వురా. నీకు నిరూపించే ధైర్యం ఉంటే ఆ డబ్బంతా కూడా మీకు రాసిచ్చేయడానికి మీ పార్టీకో లేకపోతే నీకో మీ అధినాయకుడికో రాసిచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిరూపించలేకపోతే నువ్వేం చేస్తావో చెప్పు. సిగ్గు లేకుండా మాట్లాడతారు. గత 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఆ లోకేష్ బాబు వాళ్ళ అబ్బాయి, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ బాబు గారు పైన నిలబడి ఉంటే ఆ కింద వంగి వంగి దండం పెడుతున్నాడు. ఎవరో అతను వణుకుతా ఉన్నాడు, చినరాజప్ప గారు. అసలు ఆ ఫోటోలు ఏమైనా మేము సృష్టించామా, లేకపోతే ఏమైనా వీడియో క్లిప్పింగ్లు ఏమైనా మేము పెట్టామా? మా వైఎస్ఆర్ పార్టీ ఏమైనా పెట్టిందా, మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా? ఏంటి అసలు మీకు ఆ ఉనికి? నేను నుంచి చూస్తా ఉన్నా, ఒక 2-3 ఛానల్లో ఒకటే పనిగా కొడతా ఉన్నారు. అక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇక్కడ ఉమా ఏమా, ఏంటిదంతా? లోకేష్ బాబు అంట సంస్కారం మీ నాన్నకే లేదు కదా. సంస్కారం మీ నాన్నలే మీరు నేర్పాడా? ఏమి నేర్పాడు మీ నాన్న? మీ తాతను చంపానని నేర్పాడా? ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడు, అది సంస్కారం నేర్పాడు ఏంటి? ఏమంటే లోకేష్ బాబు గారు, ఈ మాట్లాడే సిగ్గులేని మంత్రులంతా ఏంటిది ఇది? ఈ బజార్లో పడి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమైనా అన్నావా? మేమైనా అన్నావా? నువ్వేమో వేదిక మీద ఉన్నావు, ఆ హోంమంత్రి చంద్రరాజప్ప గారేమో ఉచ్చపోసుకుంటావు. ఏంటిది? సంస్కారం ఇదేయా? ఏం సంస్కారం అయింది మీకు? మంత్రులు మీరు ఉన్నతమైన దీంట్లో ఉండి లోకేష్ బాబు గారు చదువులు ఏంటిది? ఎక్కడికి పోతా ఉంది రాజకీయం? ఎక్కడికి పోతా ఉంది? కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదా మీకు? లోకేష్ బాబు గారు గొప్ప, లోకేష్ బాబు గారు దిగొచ్చి ఏంటిది? లోకేష్ బాబు గారు ఏమన్నా ఎక్కడి నుంచి వచ్చాడు, దిగి వచ్చాడు? చంద్రబాబు నాయుడు గారికి కుమారుడు అయినంత మాత్రం లోకేష్ బాబు గారు ఏంటిది? చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం పెడతా ఉన్నారు, గౌరవిస్తూ ఉన్నారు. గౌరవించండి, కాదని ఎవడంట్లా. మీ జాతీయ ఎవరో చెప్తా ఉన్నాను నేను ప్రెస్ మీట్ పెట్టి, ఇది ఏదో బాగా రాజకీయ అనుభవం ఉన్న ఏం జాతీయ నాయకుడు? రాజకీయ ఆయన వయసు ఎంత? జాతీయ ఉపాధ్యక్షుడా? అయితే పెడితే పెట్టుకున్నారు, కాదంట్లా. ఉపాధ్యక్షుడు కాబట్టి అధ్యక్షుడిగా పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారిని దించేసి. మీకు మీ పార్టీ మీటింగుల్లో మా సంభాషణలు ఎందుకు? ఆ రోజు మమ్మల్ని తిట్టారు, సరే, మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, సరే, దాని మీద కౌంటర్ ఇచ్చేసాం. మీ లోకేష్ బాబు గారి గురించి వంగి పట్టుకుంటారో, కాళ్ళు పట్టుకుంటారో, గడ్డాలు పట్టుకుంటారో, చెప్పులు దొరుకుతారో, అది మీ ఇష్టం. అది మీ ఇంగిత జ్ఞానానికి వదిలేస్తా ఉన్నాం. నీ వయసు ఎంత హోంమంత్రి గారు చంద్రరాజప్ప గారు? నువ్వు ఎట్లా ఉన్నావు?
ఆ ఫోటోలు ఎట్లా ఉన్నాయి? ఆయనేమో లెక్చర్ ఇయటం, నువ్వేమో ఒక స్టూడెంట్ లాగా నువ్వేదో తప్పు చేసిన వాళ్ళలాగా నువ్వు బట్టలు తడుపుకోవటం ఏంటిది? ఈ సంస్కారాన్ని మానండి, మంచి పద్ధతి కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి గారి జపం తప్ప ఏమన్నా ఉందా మీకు? పరిపాలన ఉందా? పరిపాలన మొత్తం గాలికి వదిలేసేశారు. పరిపాలన అనేదే లేదు. మీరు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధలు, ఏ డిపార్ట్మెంట్ చూసినా కుళ్ళు కంపు, అవినీతిమయం, డబ్బులమయం. ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాను నేను ఏదో టీవీ ఛానల్లో, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, ఓటుకు 1000 రూపాయలు. ఆ సంస్కారాన్ని తీసుకొచ్చింది మీరే కదా, ఆ సంస్కారాన్ని ప్రవేశపెట్టిందే మీరు. డబ్బులతో ఈ రోజున మీరు రాజకీయ వ్యభిచారాన్ని కూడా ఒడిగడతా ఉన్నారు. డబ్బుతో మా ఎమ్మెల్యేలు కూడా కొంటా ఉన్నారు. అదే కదా నేను చెప్పేది. నీకు ఇప్పుడు పరిజ్ఞానం అయిందా, పరివర్తన అయిందా? ప్రజలేమో ప్రజలకు ఓటు కంటే 1000 రూపాయలు ఇవ్వాలంట. నువ్వు మాత్రం ఎమ్మెల్యేలు మాత్రం 50 కోట్లు 40 కోట్లు 30 కోట్లు చేసుకునేస్తావు. ఏమి సార్ ఇది? దేవినేని మాకు ఒకటే చెప్తా ఉన్నా మీ ద్వారా, ఏదో సొల్లు మాటలొద్దు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ మీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, కేంద్రంలో మీరు బలపరిచిన పార్టీ అధికారంలో ఉంది, అక్కడ మీ ప్రధానమంత్రి ఉన్నాడు. నల్లధనంగా మేము మార్చి ఉంటే, మేము దాన్ని సొమ్ము చేసుకొని ఉంటే, మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు గారు సొమ్ము చేసుకొని ఉంటే మీరు ఎంక్వైరీ చేయించండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆ నల్లధనం ఎవరైనా మార్చుకునే విధానం ఉంటే ఎవరికి చెప్పరు. ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ అందులో కండిషన్స్ ఉంటాయి, నల్లధనం మార్పిడి కండిషన్స్. ఇవన్నీ తెలుసుకోండి. ఏమీ తెలియకుండా ఏదో ప్రెస్ ముందుకు వచ్చేసాం, వాగేసాం, వెళ్ళిపోయాం. పులివెందులకి నీళ్ళు ఇస్తాం. ఏంటి? పక్కన మా నియోజకవర్గానికి మొన్నటిదాకా అసలు సాగర్ జలాలంటే కూడా తెలియదు. సాగర్ జలాలే మర్చిపోయారు జనం. దేవుడు కరుణిస్తే తప్పితే, వర్షాలు తప్పితే సాగర్ నీళ్ళే మర్చిపోయారు. అటువంటి పరిస్థితుల్లో మేము ఉంటే, మా రైతులుంటే, నియోజకవర్గ ప్రజలు అన్నీ నిన్నటిదాకా వర్షాలు పడేదాకా పత్తి ఎండిపోయింది, మిర్చి ఎండిపోయింది, వరి పంట ఎండిపోయింది. ఇవన్నీ ఎండిపోతే నువ్వు అంట పులివెందులు తీసుకెళ్ళి ఇస్తాను నీళ్లు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏంటి ఓడిచ్చేది నువ్వు? సిగ్గు శరం లేదు. 100 సార్లు చెప్పావు, మా 20 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు కావయా, రిజైన్ చేయించండాయా, ఎన్నికల కురుక్షేత్రంలోకి వెళ్దాం, మా దమ్మేంటో మీ దమ్మేంటో, మీ పార్టీ దమ్మేంటో మా పార్టీ దమ్మేంటో, చంద్రబాబు నాయుడు గారి దమ్మేంటో జగన్మోహన్ రెడ్డి గారి దమ్మేంటో తేల్చుకుందామంటే తేల్చుకోలేరు, పారిపోతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. చాలామంది మొన్నటి నుంచి నిన్న కూడా ప్రెస్ మీట్లు పెట్టి తిడతా ఉన్నారు. సంస్కారం నేర్చుకోండి ముందు. సంస్కారం, ముఖ్యమంత్రి కుమారుడైనంత మాత్రం గౌరవించండి, తప్పులేదు. కానీ కాళ్ళు పట్టుకోవటం, చెప్పులు తొడగటం, లేకపోతే ఇంకేదన్నా, ఇదంతా మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ యావత్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తా ఉన్నా, మంచి పద్ధతి కాదు. రండి, విజయవాడ నగరంలో ఏ సెంటర్ అయినా చెప్తాం, రండి, చర్చికి రండి, చూసుకుందాం. చర్చికి రండి, చర్చించుకుందాం. పాత్రికేయ మిత్రుల సమక్షంలో చర్చించుకుందాం, రండి. మీకే వదిలేస్తా ఉన్నాం. ఆయన గౌరవించాడో, వీళ్ళ కాళ్ళు పట్టుకున్నారో లేదా గడ్డం పడో, ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఒకసారి మీరే చూశారు. లేకపోతే మేమంటలేదు, మిగిలిన ఛానల్స్ అన్నీ కూడా నిన్న మొన్న అవన్నీ కూడా ప్లే చేయడం జరిగింది. పర్టికులర్గా కొన్ని TV9 లాంటి ఛానల్స్ కూడా అక్కడ ప్లే చేయడం కూడా జరిగింది. లేకపోతే మేమేమో సృష్టించలేదు కదా, అది మేము సృష్టించింది అదేమన్నా కాదు కదా. ఎందుకు ఇవన్నీ చౌకబారు? జగన్మోహన్ రెడ్డి గారు నువ్వెంత అని ఏంటిది? జగన్మోహన్ రెడ్డికి లోకేష్ ఏంటంటే, అసలు జనంలో నుంచి వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి మాటలు, పిచ్చి మాటలు మాట్లాడడం. చెన్నారెడ్డి గారిని అంటే ఎప్పుడు ఏంటి? చెన్నారెడ్డి గారిని తెచ్చడం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు ఏం మాటలు? మీ నాన్న ఏం చేశాడు?
మీ తాతనే వెన్నుపోటు పొడి చేసేసి కుర్చీ లాక్కొని కూర్చుంటే ముఖ్యమంత్రి పెట్టి ఏం మాట్లాడతారు తెలుసా? సంస్కారం ఉందా? సంస్కారహీనులు తప్పితే వీళ్ళంతా. వాళ్ళ నానంట చంద్రబాబు నాయుడు నీతులు నేర్పాడు. ఏమి నీతులు నేర్పాడు? చంద్రబాబు నాయుడికే నీతి లేదు కదా, లోకేష్కి ఏం చెప్తాడు నీతి? ఓకేనా, అందరికీ నమస్కారం.